హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్లో అయితే ఒక మంచి చేపల పులుసు అండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. చాలా వరకు తినని వాళ్ళు కూడా ఈ చేపల పులుసు అయితే ఇష్టంగా తింటారండి. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అనమాట. మా ఇంట్లో అయితే మా పిల్లలు అస్సలు ఇష్టపడరు. అటువంటి వాళ్ళు కూడా చేపల కర్రీ, చేపల పులుసు బాగుందనేసి మంచిగా తిన్నారండి. అలాగే అనుకుంటున్నాను మీ ఇంట్లో కూడా ఇలా చేసి పెడితే మంచిగా తింటారు అనేసి. ఇంకా ఇక్కడైతే నేను చెట్టు చూపిస్తున్నాను కదండి. మొన్న చూపించినప్పుడైతే చెట్టు ఇది మనకి శంకుపుష్పం చెట్టు ఉంది కదండి, వాడిపోయి అంతా అప్పుడప్పుడే వస్తూ ఉంది. ఇప్పుడు మంచిగా వచ్చిందనమాట. అది మీతో షేర్ చేసుకుంటూ ఉన్నానండి. చాలా ఇష్టంగా పెంచుకున్నాను నేనైతే. చాలా బాగుంది పచ్చగా. ఇంకా అటువంటిది అలా అయిపోయిందనమాట. ఇంకా మార్నింగ్ అయితే లేవగానే ఇదిగోండి ముగ్గు అయితే వేసేసాను. ఇల్లంతా క్లీన్ చేసేసి ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నానండి. చూసారు కదా. ఇంకా మా ఆయన కూడా ఇంతకు ముందే బయలుదేరేశారు. ఇంకా నేను మార్నింగ్ ఇల్లంతా క్లీన్ చేసుకొని బయటంతా క్లీన్ చేసేసి వంట రూము, బెడ్రూమ్స్ అంతా క్లీన్ చేసేసి ఈ విధంగా బయట మంచిగా క్లీన్ చేసుకొని ముగ్గు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టేసుకున్నాను. ముగ్గులకి పసుపు కుంకుమ పెట్టుకుంటేనే చాలా అందంగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. స్పెషల్గా చిన్న ముగ్గు వేసినా కూడా పసుపు కుంకుమ పెట్టేస్తూ ఉంటాను. సాయంత్రం ముగ్గు వేసినా కూడా పసుపు కుంకుమ పెడుతూ ఉంటాను అనమాట. ఇంకా మా ఆయన అయితే తినేశారు పెరుగన్నం అయితే. ఇంకా ప్రతిరోజు ఇలా పెరుగన్నమే నేను పెడుతూ ఉంటానండి. మా ఆయనకి ఎండాకాలం కదా, ఇంకా అస్తమానం మెంటలో తిరుగుతూ ఉంటారు. ఇలా పెరుగన్నం తినడం వల్ల కొంచెమైనా చల్లగా ఉంటుందన్నమాట. అందుకనేసి నేనైతే టిఫిన్ అవంతా చేయడం మానేశాను ఈ ఎండాకాలం స్టార్ట్ అయినప్పటి నుంచి. ఇంకా ఇక్కడ కూడా మా బాబు అయితే పెరుగన్నం తింటూ ఉన్నారండి. మా బాబు మా పాప తింటూ ఉన్నారు. ఇంకా నేనైతే ఇట్లా కూర్చొని వీడియో తీసుకుంటూ ఉంటే మా పాప అమ్మ తిను నువ్వు కూడా అనేసి అనింది. నేను తినలేదనేసి ఎక్కడ దొరికిందిరా బాబు మాకు అనేసి అంటూ ఉన్నారు. నేను ఇంకా మా పాపతో చెప్తున్నాను, నాకు ఎవరు నేనెవరికి దొరకలేదు, నాకే మీరు దొరికారు నాన్న అనేసి నవ్వుతూ ఉన్నానండి ఇక్కడ. చూసారు కదా, మా పిల్లలు అయితే ఇలాగే జోక్ చేస్తూ ఉంటారు నాతో. అలా ఉంటుంది ఇంకా మా ఇంట్లో అయితే. మార్నింగ్ అయితే నేనైతే ఇంకా ఇలా ఉన్నానన్నమాట. ఒక్కొక్కసారి ఏంటంటే మార్నింగే స్నానం చేసి రెడీ అయిపోతాను. ఒక్కొక్కసారి ఏంటంటే ఇంటి పనులంతా చేసుకున్న తర్వాత రెడీ అవుతాను. ఇలా ఉంటుంది ఇంకా మా ఇంట్లో అయితే. అది అండి. ఇంకా సండే నేను చేసిన వంటలైతే మీతో షేర్ చేస్తూ ఉన్నాను. చెప్పాను కదా, బంగాళదుంప కుర్మా అయితే ఇక్కడ రెడీ చేశానండి. మార్నింగే సండే అయితే ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా ఆ రోజు అయితే ఇంటికి మా ఆయన సమ్మర్ క్యాంప్ అయితే ఏం లేదండి, ఇంట్లోనే ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అయినా కూడా పర్వాలేదన్నమాట. ప్రతిరోజు పెరుగన్నం తిని తిని బోరు కొడుతూ ఉంటుంది కదా. అదేవిధంగా ఏంటంటే ఇంకా ఇడ్లీ దోశలు చేస్తే అట్లా కూడా బోరు కొడుతుంది. అందుకనేసి సండే అయితే ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను, ఏదో ఒక రెసిపీ అనమాట. ఇంక ఈరోజు అయితే సండే అయితే నేను బంగాళదుంప కుర్మా అయితే చేశానంటే హోటల్ స్టైల్లోనే చేశాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంతకుముందు చేశాను కదా ఆనియన్ కుర్మా అనేసి. అంటే బంగాళదుంపలు లేనప్పుడు మనం ఆనియన్ కుర్మా చేసుకొని తినచ్చు, ఉన్నప్పుడు ఇలా అనమాట. అంటే మనకు ఎలా చేసుకోవాలనిపిస్తే అలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా ఉంటుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఉర్లగడ్డలు 2 కొంచెం మీడియం సైజు ఉడికించుకునేసానండి. ఉడికించుకొని పక్కన పెట్టేశాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ బాండి పెట్టేసి ఆవాలు జీలకర్ర వేసేసాను. కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు ఇక్కడైతే నేను పచ్చిమిర్చి యాడ్ చేయలేదన్నమాట. ఇంతకుముందు నేను చూపించిన కుర్మాలో పచ్చిమిర్చి యాడ్ చేశాను, అబ్జర్వ్ చేయండి మీరు. నా వీడియోస్ చూస్తున్న వాళ్ళకైతే కంపల్సరీగా తెలుస్తుంది. ఇంకా ఆ తర్వాత కరివేపాకు మంచిగా వేగిన తర్వాత ఇంకా ఆనియన్స్ అండి, ఒక 3 ఆనియన్స్ మీడియం సైజు ఆనియన్స్ అయితే 3 తీసుకున్నాను. తీసుకొని సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. సన్నగా కట్ చేసుకొని కొంచెం మనకి ఇది మెత్తగా అయ్యేదాకా ఒక 1 స్పూను సాల్టు, 1 స్పూన్
పసుపు అండి. పసుపు 1 స్పూన్ వేసుకోవాలా. నేను ప్రతిసారి హాఫ్ స్పూన్ వేస్తూ ఉంటాను కదా, ఇక్కడైతే 1 స్పూన్ యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి కదా, అందుకనేసి అనమాట. ఇంకా తర్వాత అది కొంచెం మెత్తబడడానికి ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే 2 మినిట్స్ కల్లా మనకి ఆనియన్స్ మెత్తబడిపోతాయి. ఇంకా ఆ తర్వాత 2 టమోటాలు యాడ్ చేశానండి. ఇక్కడ 2 టమోటాలు సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మూత పెట్టేసి అవి కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఉర్లగడ్డలు ఉన్నాయి కదండి, ఉడికించి పక్కన పెట్టేసాం కదా, ఇంకా అవి కూడా మనం ఉడికించుకోవాలండి. అవి కూడా అందులో వేసుకోవాలన్నమాట. సన్నగా కట్ చేసుకొని అందులో వేసేసి మనకు కావాల్సినంత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ నేను కారం ఒక 1 స్పూన్ వరకు యాడ్ చేశానండి. ఎందుకంటే పచ్చిమిర్చి ఏమి యాడ్ చేయలేదు కదా, ఒక 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. కారం తినేవాళ్ళైతే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. లేదు మాకు కారం అంటే మేము తినలేము అనుకునే వాళ్ళు ఒక హాఫ్ స్పూన్ యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత వచ్చేసి గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వరకు యాడ్ చేశానండి. గరం మసాలా హాఫ్ స్పూన్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే తీసుకొని మంచిగా వాటర్లో వంటలు కట్టకుండా, అంటే అవి వంటలుగా లేకుండా మంచిగా మిక్స్ చేసుకొని అందులో వేసేసుకున్నానండి. వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇది మనకు చిక్కగా కావాలంటే చిక్కగా చేసుకోవచ్చు, కొంచెం వాటర్ ఉండాలంటే వాటర్ కూడా వేసుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ 1 కప్పు వాటర్ అయితే తీసుకున్నానండి. తీసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాను. ఫస్ట్ ఆలూలో వేసుకున్నాను కదా, ఇంకా ఆ తర్వాత శనగపిండి అంతా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం గట్టిపడిందండి. ఆ తర్వాత ఇంకొంచెం వాటర్ వేసుకొని మంచిగా ఉడికించుకున్నాను ఒక 2 మినిట్స్. అంటే మనకి వాటర్ పైకి తేలుతూ ఉంటాయి కదా, తేలుతూ ఉంటాయి, మనకి చిక్కబడుతుంది కూడా ఈ కుర్మా అనేది. అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొత్తిమీర చల్లేసుకున్నామంటే మనకి కుర్మా అనేది రెడీ అయిపోతుందండి. లాస్ట్లో టేస్ట్ అయితే చూసుకోండి. నాకైతే కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించింది, కొంచెం కారం ఎక్కువ అనిపించింది, అందుకే చిటికెడు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూసారు కదా, మా ఆయనకైతే పెట్టేస్తూ ఉన్నానండి. ట్యూషన్ అనమాట, 9 గంటలకు బయలుదేరాలి. ఇంకా ఇక్కడైతే ఇంకా అందుకనేసి నేను తన కోసం టకటక చేసేసి పెట్టేశానండి. తనైతే తినేసి ఇంకా బయలుదేరిపోయారు. ఇంకా తర్వాత ఇక్కడ మధ్యాహ్నం అండి, చేపలైతే నాకు 1 కేజీ వరకు తెచ్చిచ్చేశారు మా ఆయన, పులుసు చేసి సంగటి చేయమని. అందుకనేసి ఇక్కడ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ నేనైతే రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసేసి ఇంకా స్టవ్ పైన బాండీ అయితే పెట్టేశానండి. పెట్టేసి ఆయిల్ అయితే తీసుకున్నాను కొంచెం, అంటే ఒక 4 టేబుల్ స్పూన్ వరకు తీసుకున్నానండి ఆయిల్ అయితే. తీసుకొని కొంచెం మంచిగా హీట్ అయిన తర్వాత మెంతులండి ఒక హాఫ్ స్పూన్ వరకు తీసుకున్నాను. తీసుకొని ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కరివేపాకు ఒక 3 రెమ్మలు తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 4 తీసుకున్నాను. పచ్చిమిర్చి 4 తీసుకొని చీలికల్లాగా కట్ చేసి వేసేసానమాట. చూసారు కదా, వేసి వెంటనే మూత పెట్టేశానండి. ఎందుకంటే ఆయిల్ అంతా పడిపోతుంది, అందుకనేసి అనమాట. అవి మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఇక్కడ ఆనియన్స్ అండి, ఆనియన్స్ వచ్చేసి ఒక 2 పెద్దవి తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ చేపలు 1 కేజీ కదా, ఆనియన్స్ పెద్దవి కాదు మీడియం సైజువి 2 తీసుకున్నానండి. మంచిగా అంటే మనకి నీసు వాసన లేకుండా ఉంటుందన్నమాట ఆనియన్స్ వేసుకోవడం వల్ల, అందుకనేసి ఇక్కడ 2 అయితే ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్నాను. అల్లం వచ్చేసి ఒక 2 ఇంచులు తీసుకున్నానండి. వెల్లుల్లిపాయలు ఒక 10 తీసుకున్నాను. మీకు ఇలా కచ్చా పచ్చగా అంటే సన్నగా ఇట్లా లేకుండా ఉండాలి అంటే అవి మంచిగా మిక్సీ పట్టేసుకోండి, మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా చేసుకొని అందులో వేసేయండి ఆయిల్లో. అంటే మనకి పచ్చిమిర్చి కరివేపాకు మంచి చిటపట్లాడిన తర్వాత ఈ ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్టు మొత్తం మిక్సీలో వేసుకోండి. మీకు అంటే ఎలా ఇష్టమైతే అలా అనమాట. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తగులుతూ ఉంటుంది, ఆనియన్స్ అవన్నీ తగులుతూ ఉంటాయి. మనం పేస్ట్ చేసామనుకోండి అలాంతా ఏముండదు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఇష్టం కదా. ఈసారి ముందు వీడియోస్లో అయితే నేను అలా కూడా చేసి చూపిస్తాను. ప్రస్తుతానికైతే ఇలా చేశానండి, సన్నగా కట్ చేసుకొని అన్నీ. అల్లం వెల్లుల్లి అయితే తురిమేశాను అనమాట. ఇవి నేను దంచుకున్నాను గ్లాస్లో, కచ్చా పచ్చగా దంచేసుకున్నాను. కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా చేసుకోవడం వల్ల. అది కూడా చాలా బాగుంటుంది అనుకోండి.
ప్రస్తుతానికైతే ఇలా చేసేసాను నేనైతే. మీకు ఇలా ఇష్టం లేకపోతే అలా చేసుకోండి. పేస్ట్ లాగా వేసుకొని మూత పెట్టేసి ఇది మంచిగా మెత్తబడి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు మనం ఉడికించుకోవాలన్నమాట ఆనియన్ వెల్లుల్లి పేస్ట్ అయితే. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ కారం వచ్చేసి 1 స్పూన్ అండి. ఆ తర్వాత ధనియాల పొడి ఒక 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. పసుపు 1 స్పూన్ యాడ్ చేసుకున్నాను. జీలకర్ర వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ అండి. గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నేను మసాలాలు ఏమీ వేయలేదు కాబట్టి ఇక్కడ గరం మసాలా అనేది యాడ్ చేశానండి. ఇవి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కొంచెం సాల్ట్ అండి, సాల్ట్ కూడా మనం 1.5 స్పూన్ వేసుకోండి. నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. నాకు లాస్ట్లో కొంచెం చప్పగా అనిపించింది అనమాట. అందుకనేసి ముందుగానే చేపేస్తున్నాను. ఇక్కడైతే 1.5 స్పూన్ అయితే వేసుకోండి సాల్ట్. ఎందుకంటే ఇక్కడ మనకి కారం ఎక్కువగా పట్టింది కదా, మనకు కారంగా ఉంటుందన్నమాట. అందుకనేసి మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఈ కారము, ఈ మనం వేసిన పసుపు, ఈ పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇవి మంచిగా ఆయిల్లో ఉడికిపోయి ఆయిల్ కొంచెం పైకి తేలుతూ ఉంటుంది కదండి. తేలినప్పుడు మనం మంచిగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ఈ చేపలు 1 కేజీ చేపలండి, కొరమేన్ అనమాట. ఇక్కడ మా ఆయన అయితే తీసుకొని వచ్చేసారు. కొరమేన్లో అయితే ముళ్ళు కొంచెం తక్కువగా ఉంటుందండి. అందుకని మా పిల్లలు బాగా ఇష్టపడతారు. తెస్తే కొరమేనే తీసుకొస్తారనమాట. ఇంకా మామూలు చేపలు అయితే తీసుకొని రారు, ఎక్కువగా ముళ్ళు ఉంటుందనేసి పిల్లలు తినరనేసి ఈ విధంగా అంటే ఎప్పుడు అయినా కూడా కొరమేన్ చేపలే తీసుకొస్తారండి. ఇంకా ఆ విధంగా మనకి ఆ పౌడర్స్ అన్నీ ఉడికిన తర్వాత మనం చేపలు అయితే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. చూసారు కదా, కొంచెం మనకి ఉడికిన తర్వాత మిక్స్ చేసుకోవాలంటే కుదరదండి. ఇవి పచ్చివి కాబట్టి మనకి నలిగిపోవు అనమాట. అందుకనేసి ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకోవాలి. కారము ఉప్పు అంతా ముక్కలకి పట్టేంత వరకు మనం మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలంటే ఒక 2 మినిట్స్ మూత పెట్టేసామంటే అవి మంచిగా ఉడికిపోతాయి. చాలా స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి, లేదంటే అడుగంటుతుంది. ఒకవేళ మీది గుండం వచ్చేసి కొంచెం మందంగా ఉందంటే ఏం పర్వాలేదనమాట. ఇక్కడైతే నేను మరీ పల్చగా ఉండే స్టీల్ గుండంలో చేస్తున్నాను. కొంచెం భయంగానే చేశానండి, ఎక్కడ అడుగంటుతుందో అనేసి. ఇంకా మూత అయితే పెట్టేశాను కదా, అలా అనమాట. అంటే ఎవరైనా కొంచెం పల్చగా ఉండే దాంట్లో చేసుకుంటే కొంచెం చూసుకుంటూ చేసుకోండి, మాడే అవకాశం అయితే ఉంటుంది. అందుకనేసి చెప్తున్నాను ఇక్కడైతే నేను. ఇంకా తర్వాత వచ్చేసి మనం చేపలు క్లీన్ చేసుకోవడానికి ముందే మనం చింతపండును వచ్చేసి బాగా పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసి నానబెట్టేసుకోవాలండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బాగా పిరుగుడుతో ప్రెస్ చేస్తే మనకు తెలుస్తుంది అనమాట చింతపండు ఎంత తీసుకోవాలని. అది నేను ఫస్టే నానబెట్టేసి పెట్టుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి మంచిగా నానిపోయిందండి. ఇక్కడ చూసారు కదా, నానిపోయిన తర్వాత మంచిగా వాటర్ తీసుకున్నాను. ఫస్ట్ 1 కప్పు వాటర్ అయితే తీసుకొని, అంటే నేను నానబెట్టుకునే దానికి 1 కప్పు వాటర్ పడుతుంది కదా, అంత అయితే తీసుకొని మంచిగా అదంతా దాంట్లో ఉండే రసాన్ని అంతా తీసేసి అందులో వేసుకున్నాను. కప్పుతో వచ్చేసి నేను 2 కప్పుల వరకు తీసుకున్నానండి. అంటే ఇక్కడ మనకు 200 ml వాటర్ అయితే పడుతుంది. అది నేను 2 గ్లాసుల వరకు ఇక్కడ యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకొని అంటే మనకి ఈ చేపలు మునిగే వరకు మనం యాడ్ చేసుకోవాలండి. ఇవి మనకు తొందరగానే ఉడికిపోతాయి. కాకపోతే ఏంటంటే నేను స్లో ఫ్లేమ్లో ఉడికించాను కాబట్టి నాకైతే 20 మినిట్స్ పట్టిందంటే ఈ కూర అంతా ఉడికించుకోవడానికి. మధ్య మధ్యలో నేను చూసుకుంటూ మిక్స్ చేసుకుంటూ నేను అంటే గరిటెతో కాదండి, మామూలుగా గరిటెతో కొంచెం లోపలికి పెట్టి అలా చూసుకుంటూ చేసుకున్నాను. ఎందుకంటే చాలా ఇది పల్చగా ఉందనమాట బాండీ, అందుకనేసి మీరైతే మందంగా ఉండేది పెట్టుకోండి. బాండీ అయితే మీకు ఆ టెన్షన్ లేకుండా చేసుకోవచ్చు అనమాట. ఒక 20 మినిట్స్ తర్వాత మంచిగా మనకు రెడీ అయిపోతుంది ఈ కర్రీ అయితే. చూసారు, లాస్ట్ సాల్ట్ చెక్ చేసుకోండి. మీకు కొంచెం చప్పగా అనిపించిందంటే సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ లేదా చిటికెడు అట్లా చల్లేసుకోండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి తినండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సంగట్లేకి కానీ రైస్లేకి కానీ సూపర్ టేస్టీగా ఉంటుందండి. మరొక వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.